జుట్టు రాలడం, చిట్లిపోవడానికి షాంపూలు మాత్రమే కాదు, నీళ్లు కూడా కారణమే. ఎందుకు, ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇల్లు మారినప్పుడు లేదా వాడే నీటిని మార్చినప్పుడు అకస్మాత్తుగా జుట్టు రాలడం గమనిస్తుంటాం. ఇలా జరగడం వెనుక కారణం కఠిన జలం. ఈ కఠిన జలం నేరుగా శాశ్వత జుట్టు నష్టానికి కారణం కాకపోయినప్పటికీ ఇది స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇప్పటికే ఉన్న జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువ అవుతుందని ఐజేటి అధ్యయనం పేర్కొంది. కాబట్టి హాట్ వాటర్ వల్ల సంభవించే జుట్టు రాలడ సమస్యను అరికట్టాలంటే కేవలం షాంపూలు లేదా ఎయిర్ ఆయిల్స్ వాడితే సరిపోదు. ఈ కఠిన జలం స్కాల్ప్ పై, వెంట్రుకపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకుని సమస్యను ఒక క్రమబద్ధమైన విధానంలో లోతుగా పరిష్కరించడం ఎంతో అవసరం. జుట్టుపై కఠిన జలం ఎందుకు ప్రభావం చూపుతుందంటే కాలుష్యం, మెగ్నీషియం, క్లోరిన్ వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. మనం కఠినమైన నీటితో తలస్నానం చేసినప్పుడు ఈ ఖనిజాలు జుట్టు, స్కాల్ఫ్ పై ఒక పెరలా పేరుకుపోతాయి. అప్పుడు జుట్టుకు తేమ అందకుండా పోతుంది. అంతేకాకుండా కఠిన జలం జుట్టులోని నేచురల్ ఆయిల్స్ ని పూర్తిగా తొలగిస్తుంది.